భరింపరాని అవమానం. ఈ శేషు కొనసాగి చేస్తే ఎంతో మంది అమ్మాయిలు నా పక్కలోకి వస్తారు. అలాంటి నన్ను ఆ రేఖ దేశిస్తుందా లేక ప్రేమిస్తుందా? ఏదేమైనా రేఖ నన్ను ప్రేమిస్తే ప్రేమ సాగరంలో జలకాలంటే దాని అన్నాన్ని సొంతం చేసుకుంటాను. ఒకవేళ దేశిస్తే దేవలోకంలో నుండి ఆ దేవేంద్రుడు దిగి వచ్చిన, కైలాసంలో నుండి ఆ పరమశివుడు దిగి వచ్చిన, ఈ భూలోకంలో ఐజాగాడు అడ్డబడిన నా నుంచి ఎవడు కాపాడలేరు. ఏం చేసు ఎవరు కాపాడలేదు అంటున్నావు? మరేం లేదు రాకేష్, నేను ప్రేమిస్తున్న అమ్మాయిని మరొక గత్తలాగా తనకెళ్ళాలని చూస్తున్నావు బగ్గన ప్రేమికుడు. అయితే ప్రేమలో పడ్డావు అన్నమాట. పడ్డాను, చిన్నప్పుడు కాలు జారి పడ్డాను, బైక్ మీద ఎంజాయ్గా యాక్సిడెంట్ బురదలోనే పడ్డాను, రీసెంట్గా ప్రేమలో పడ్డాను. గుడ్, నీ ప్రేమ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఈ మయ నా సెన్సార్ కటింగ్ లాగా ఐజాగాడు అడ్డుపడుతున్నాడు. వార్నింగ్ ఇవ్వపోయావా? ఇచ్చాను, వాసిపోయితను కూడా చెప్పాను. వాడేమన్నాడు? తుప్పు లేచిపోతున్నాడు. వాడి మెడగా మీద తలకాయ లేకుండా చేస్తానని చెప్పోయావు. అన్నయ్యను ఒక మాట కనుక్కొని చెబుదామని. విషయం అన్నయ్య దాకా ఎందుకు చేసు, నేను చూసుకుంటాను. నువ్వు కోరుకున్న అమ్మాయి నీ సొంతమేలాగా నేను చేస్తాను. అలాగే కానీ రాకేష్, అన్న తర్వాత ఆత్మబంధుడివి. అమ్మాయి పేరేమన్నావు? రేఖ. దాని వెనక ముందు ఎవరైనా ఉన్నారా? తెలియదు. సరే శేషు, నువ్వు నిశ్చింతగా ఉండు. అది ఒప్పుకుంటే సరే సరే, లేదంటే దాన్ని ఎత్తుకొచ్చిన సరే నీ కోరిక తీరుస్తా. థ్యాంక్ యూ రాకేష్, థ్యాంక్ యూ. అలాగే శేషు. పొద్దు ఎత్తున గైరమ్మని సేవకు చెడ్డల సజ్జలు చేయక పొద్దు ఎత్తున వైరమ్మని సేవకు చిన్నారి మొగుడు సిద్ధమ్మ కోలమ్మ పుట్టేడు శివు. దంచవే మేనత్త కూతురా, వడ్లు దంచవే నా గుండెలదరా. దంచు దంచు బాగా దంచు, దంచు దంచు బాగా